నమస్కారం, వెల్కమ్ టు హిట్ టీవీ. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఒక ఆధ్యాత్మిక వ్యక్తి, ప్రొఫెషనల్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురు. నమస్కారం మాషమా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. గురువు గారు, వంగా బాబా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నోస్ట్రాడమస్ ప్రకారం, వారి కాలజ్ఞానం ప్రకారం 5079లో యుగాంతం అంటున్నారు. నిజమేనా? 100% నిజం. వంగా బాబా అంటే కళ్ళు లేకుండా పుట్టింది. బెలాసికా మౌంటైన్స్ లో తపస్సు చేసింది. బల్గేరియన్ దేశస్తురాలు. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఆమె పాపం చదువుకోలేదు, కళ్ళే లేవు, ఏం చదువుతుంది పాపం. మొత్తం మీద తపస్సులు చేసింది బెలాసికా మౌంటైన్ లో. షీఈస్ ద మామూలు ఆవిడ కాదు, ఆవిడ ఒచావా, యుగస్లావియా అండ్ బల్గేరియన్ దేశస్తురాలు. త్రీ సిటిజన్షిప్ ఉన్న ఆమె. తర్వాత ఆమె కారణజన్మురాలు. అలాగే నాస్ట్రాడమస్, ఫ్రాన్స్ కి చెందినటువంటి ఆస్ట్రాలజర్, డాక్టర్. ఆయన కొన్ని ప్రిడిక్షన్స్ ఇచ్చాడు మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిగా చెప్పినట్టుగా. క్వాంట్రియన్స్ అంటారు వాటిని, 4 శ్లోకాలు చెప్పరనమాట. ఇక మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళ వారు, ఆయన ఏదో సింపుల్ గా అనుకుంటున్నారు అందరూ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని. ఎలాగంటే 4G తర్వాత ఏమొస్తుంది, 5G వస్తుంది, 5G తర్వాత 6G వస్తుంది, అలా ఊహించి చెప్పేశాడు వీరబ్రహ్మేంద్ర స్వామి అనుకుంటున్నారు. అలా ఇప్పుడేమో ఇంకొకడు వస్తాడు, ఒకడు నేను వీరబ్రహ్మేంద్ర స్వామి ఆత్మని అంటాడు, ఒకడు నేనే వీరబ్రహ్మేంద్ర స్వామి అంటున్నాడు. ఇలా లోకం అయిపోయినాయి అనమాట. వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే వీళ్ళకి కాదమ్మా, సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి దత్తాత్రేయ స్వరూపంగా గురు రూపంలో వచ్చినటువంటి జగద్గురువు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఆయన ఇచ్చిన ప్రతి అక్షరము కాలజ్ఞానంలో కరెక్ట్ అయ్యే తీరుతుంది. అందువలన అంటే ఆయన వచ్చి ఏం చెప్పారు, ఆయన ఇక్కడ విధవా స్త్రీ దేశాన్ని పరిపాలిస్తుంది అన్నారు. ఎప్పుడు చెప్పారు ఇది? 400 years బ్యాక్ చెప్పారు. మరి ఇప్పుడు ఇందిరాగాంధీ మనల్ని పరిపాలించింది కంటిన్యూస్ గా. ముఖానికి రంగులు వేసుకున్న వాళ్ళంతా కూడా పరిపాలిస్తారు అని చెప్పారు. అందుకని అందరు ముఖాలకు రంగులు వేసేసి కూర్చుంటున్నారు. అలా కాదనమాట. ఆయన డాక్టర్ నందమూరి తారక రామారావు. ఆయన ముఖానికి నిజంగా రంగు వేసాడు మనగాడు. 7 నెలల్లో ఇలా తీసి పారేశాడు కాంగ్రెస్ ని. సీఎం అయిపోయాడు. తర్వాత నెక్స్ట్ రొనాల్డ్ రేగన్, అమెరికన్ ప్రెసిడెంట్. ట్రంప్ అంటే నో, రొనాల్డ్ రేగన్ తుక్కు కింద తోలేశాడు అనమాట. అలాంటి ఆయన హీరో అయిపోయాడు. ఎంజీఆర్, కరుణానిధి, పవన్ కళ్యాణ్, వరుసలో మొత్తం సూపర్ స్టార్ కృష్ణ, అందరూ ముఖాలకు రంగులు వేసాడమే. నువ్వు కూడా రంగులు వేసేసావంటే నువ్వు కూడా సీఎం అయిపోతావమ్మా. అందుకని ముఖాలకు రంగులు వేసే వాళ్ళు అందరూ కూడా పరిపాలిస్తారన్నారు. అంటే సినిమా యాక్టర్లు, యాంకర్లు. స్మృతా ఇరానీ టీవీ ఆర్టిస్ట్, యాంకర్, ఆమె మినిస్టర్ అయింది. సో వీళ్ళు పరిపాలిస్తారు ఆయన. నెక్స్ట్ ఆడవాళ్ళే ఇంట్లో కూర్చునేవారు అప్పట్లో. స్కూళ్ళకే వెళ్ళనిచ్చేవారు కాదు. కాలేజెస్కి వెళ్తున్నారు, యూనివర్సిటీస్కి వెళ్తున్నారు, ఫారిన్ వెళ్ళిపోతున్నారు, మొత్తం అంతా ఉద్యోగాలు చేసేస్తున్నారు, భర్తల్ని కొట్టేస్తున్నారు ఏకంగా సమానత్వం చూసి. తర్వాత ఇంకా డెవలప్మెంట్ అవుద్దన్నారు. సుప్రీంకోర్టు సైటేషన్ వచ్చేసింది. ఏమని? లివింగ్ ఇన్ రిలేషన్స్, లివింగ్ ఇన్ ఇది కో లివింగ్ అని హాస్టల్సే పెట్టేస్తున్నారు. ఈ విధంగా దేశం ఇలా అయిపోద్ది అన్నారు. జరిగిపోతుందా లేదా? నెక్స్ట్ విమానాలు పడిపోతాయి అనడానికి సింబాలిక్ గా చెప్పారు. పక్షులు ఆకాశం నుంచి పడిపోతాయి అన్నారు. విమానం క్రాషెస్ జరుగుతున్నాయి కదా, ఒకదానికి గుద్దేసుకొని పడిపోతున్నాయి. ఇలా మనకి అగ్రహారాలు బ్రాహ్మణులకి తెగిచ్చి పడేశారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఫ్రీగా ఏమి ఇవ్వరు. బ్రిటిష్ వాడు వచ్చి ఐ ఇండియన్ కమ్ అండ్ పుట్ మీ నమస్కార్ సల్యూట్ మీ అంటే ఐ గెట్ అవుట్ అనేవాడు ఇండియన్. పోరా, నువ్వు అడిగితే నేను ఎందుకు పెడతానంటే, ఈ లోపల బ్రాహ్మణ పంతులు గారు పంచి కట్టుకొని పిలకేసుకొని వస్తుంటే, గురుగారు నమస్కారం అండి అన్నాడు ఈ బ్రాహ్మడికి, ఆ ఊరు వాడు. అనగానే అప్పుడు ఆయన ఏం చేశాడు, అరే ఎందుకు వచ్చావురా నువ్వు బయటికి, అమావాస్య, అసలు ఈ రోజు నువ్వు బయటకు రావద్దని చెప్పానా అంటాడు. అనగానే అలాగేనండి అయ్యగారు అని వెళ్ళిపోతాడు కదా. అప్పుడు ఈ బ్రిటిష్ వాడు ఏం చేశాడు, ఎందుకంటే నేను బ్రిటిష్ స్కూల్లో చదివాను, ఆంగ్లో ఇండియన్ బ్రిటిషర్ సంతానం దగ్గర చదివాను, రాయల్ వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రి, అందుకని చెప్తున్నాను అనమాట. బ్రిటిషర్స్ పార్. అప్పుడు ఒక 1000 ఎకరాలు నీకు ఇచ్చేస్తున్నాను పంతులు అని ఇచ్చేస్తాడు. ఈయన ఏం చేశాడు, 1000 ఎకరాలు తీసేసుకొని వాడు రాగానే రే పెద్ద దొరగారు రా, నమస్తే పెట్టు అంటే, పెద్ద దొరగారు నమస్కారం అండి అన్నప్పుడు బ్రిటిష్ వారికి దండం పెడితే, చిన్న దొరగారు నాకు పెట్టరా, ఎలాగో పెడతాడు, పెట్టేశాడు. ఆ విధంగా అగ్రహారాలు వేల ఎకరాలు బ్రాహ్మణులకు వచ్చినాయి పాపం. ఇప్పుడు ఏమైనాయి, అన్ని పోతాయని చెప్పారు బ్రహ్మం గారు. ఈ రకంగా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినవి అన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ 2025కి వచ్చేసరికి ముగ్గురు ఒకటే చెప్పారు. ఏమన్నారు,
రిసెషన్ అన్నాడు. సాఫ్ట్వేర్ జాబ్, మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, మేము డాక్టర్స్, అమెరికా, లండన్ అన్నారు. ఎక్కడ ఉన్నాయి ఉద్యోగాలు? తీసుడు ఒక్కొక్కడిని. మామూలు ట్రెడిషనల్ కోర్సెస్, కోర్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి ఉన్నాయి జాబ్లు. సాఫ్ట్వేర్ అన్న వాళ్ళంతా ఇళ్ళకి వచ్చేస్తున్నారు. తర్వాత నెక్స్ట్ నెంబర్ 2, ఈ యొక్క ఎకానమిక్, గ్లోబల్ ఎకానమీ అంతా పడిపోతుంది అన్నాడు. డాలర్ అని ఇక్కడ తల్లిదండ్రులను వదిలేసి ముసలి వాళ్ళని, వాళ్ళకి హార్ట్ అటాక్లు వచ్చినా ఏం చేసినా ఏం చూడరు. మనకు డాలర్లు కావాలని చెప్పేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంతా వెళ్ళిపోయి సంపాదించారు. తుక్కు కింద 80 రూపాయలు ఉన్న డాలర్ పడిపోయింది. మన ఇండియన్ రూపీ నరేంద్ర మోడీ గారు వచ్చేసాడు. రూపాయి చెక్కు చెదరకుండా ఉంది ఇక్కడ ఇండియా. కాబట్టి గ్లోబల్ ఎకానమీ పడిపోద్ది అన్నాడు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది అన్నారు. కుప్పకూలిపోయింది. నెక్స్ట్ రెండవది, మనకి ఈ 2025లో మానవత్వపు విలువలే చచ్చిపోతాయని చెప్పారు. తండ్రి చచ్చిపోతే కొడుకు రావట్లేదు. ఇక్కడ అమెరికా డాడీ వస్తే 3.5 లక్షలు 2 లక్షల పిండాలు పెట్టాలి. అసలు పంతులు గారులకు భయపడి వాళ్ళు రావట్లేదు. విమానం టికెట్లు ఒకటైతే పంతులు గారు ప్యాకేజ్ అంటున్నాడు. వీడు చచ్చిపోయిన దగ్గర నుంచి 11 రోజులు 3 lakhs ప్యాకేజ్. బాబు ఈ గోళంతా ఎందుకు అని చెప్పేసి రావట్లేదు అనమాట. సో ఇట్లా మానవత్వపు విలువలు పడిపోతాయి. ఎర్త్ క్వాక్స్ షేకింగ్ ద ఎర్త్ షేక్ అయిపోద్ది లోపల, మిల్క్ షేక్ లాగా. అందుకని లోపల నుంచి ఏమవుతున్నాయి? భూకంపాలు వచ్చేస్తున్నాయి, వాల్కానాస్ పేలిపోతున్నాయి. ఇంకా ఎర్త్ క్వేక్స్ మనం చూసాం కదా, మనం మయనార్, థాయిలాండ్, ఇస్లామాబాద్, పాకిస్తాన్ అండ్ ఫారెస్ట్లన్నీ కూడా కాలిపోతాయి అన్నారు. అగ్ని ప్రమాదాలు, వాల్కనస్ పగిలిపోతాయి. అండ్ ఇంకోటి చెప్పారు, ఏం చెప్పారు? త్వరలో కొన్ని ఇయర్స్ ఇచ్చారు వీళ్ళంతా కూడా. అది చూసామంటే ఇంకా స్టన్ అయిపోతాం మనం. ఇయర్స్ తో సహా రాశారనమాట. మన మహానుభావులేమో అరే కొట్ల కింద చచ్చిపోతారా అంటే నన్ను తిట్టిపడేస్తున్నారు. ఈయన్ని యూట్యూబ్ నుంచి బ్యాన్ చేసేయాలని ఒకడు, ఈయన్ని మొత్తం మీద ఇది జైల్లో పడేయాలని ఒకడు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్తే నన్ను అంటారు వీళ్ళు. కరోనా టైంలో ఇప్పుడు ఏమైందమ్మా, కరోనాలో వైరస్ వచ్చింది కదా, కరోనాలో వైరస్ వచ్చి చచ్చిపోయారా లేదా జనాలు? చాలా మంది చచ్చిపోయారు. అలాంటి వైరస్లు ఇంకా 82 వస్తాయని నేను కాదు, హిమాలయ యోగి ప్రభాకర్ గారు కూడా చెప్పారు. కాశీనాథ్ మిశ్రా అని చెప్పేసి భవిష్యమాలిక అనే గ్రంథం నుంచి ఆయన వచ్చి చెప్పి, శోభారాజ్ మేడం గారు అన్నమయపురంలో చెప్తే అవన్నీ చెప్పేళ్ళారు. ఇక్కడ ఎవరెవరు చెప్పారంటే కలియుగ భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది, భవిష్యమాలిక చెప్పింది, గర్గ సంహిత చెప్పింది, మనుస్మృతి చెప్పింది. ఇన్ని గ్రంథాలన్నీ కూడా చెప్తున్నాయి మనకి. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం చెప్తుంది. అంటే దగ్గరకు వచ్చేసాం మనం. ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి ప్రారంభం అవుద్ది అన్నాడు. ఇప్పుడు 1962 సంవత్సరంలో అష్టగ్రహ కూటమి వస్తుందన్నారు. మగధీర సినిమా చూసావా? ఆ మగధీర సినిమాలో హీరోయిన్ కాజల్ మర్చిపోద్ది, హీరోని మర్చిపోతే అష్టగ్రహ కూటమి లైన్ రాగానే గుర్తొచ్చేస్తుంది వీడికి. అట్లాగా ఇప్పుడు అష్టగ్రహ కూటమి వస్తుంది అన్నారు. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, మగధీర సినిమాలో అష్టగ్రహ కూటమి వస్తుందంటే మళ్ళీ మా లవర్స్ అందరం మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు అనుకుంటున్నారు ఈ జనం. అది కాదు పిచ్చోళ్ళు. అష్టగ్రహ కూటమి ఎప్పుడు వచ్చింది? మహాభారత యుద్ధం జరిగినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి కమ్ టు ద ఫైట్ చేయండి అంటాడు సింపుల్గా. ఫైటింగ్ జరిగింది. నెక్స్ట్ 1962లో వచ్చినప్పుడు అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారు? చింత చెట్టు బ్రహ్మంగారి బానగానపల్లిలో, కందిమల్లాయపల్లిలో బ్రహ్మంగారి గుళ్ళో గంటల అట్లంతటికి అయ్యే మోగుతాయి అన్నారు. మోగిని పంతులు గారు అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా పారిపోయారు. బయటకు వచ్చి పారిపోయి బాబాయ్ భయపడ్డారు. నెక్స్ట్ చింత చెట్టుకి అది జరిగిన 6 monthsకి చింత చెట్టు పువ్వులు పోస్తుంది అన్నారు. సిరిమల్లె పువ్వులు పోస్తుంది అన్నారు. చింత చెట్టుకి చింత పువ్వులు పోస్తుందా, మల్లెపూలు పోస్తుందా? మల్లెపూలు పూసేసింది అక్కడ. మల్లెపూలు బ్రహ్మంగారు చెప్పారు. ఆఫ్టర్ 5 days చచ్చిపోద్ది అన్నారు. చచ్చిపోయింది. సో బ్రహ్మంగారు చెప్పింది జరిగింది. నెక్స్ట్ ఇంకోటి బాంబు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత శని మీనరాశిలోకి అలా 2025కి వచ్చిన తర్వాత శని మీనరాశిలోకి వచ్చాడు. ఇక్కడి నుంచి స్టార్ట్ అన్నాడు. హ్యుమానిటీ వాల్యూస్ తగ్గిపోతాయి అన్నారు. ఇప్పుడు అఘోరే వచ్చాడు. ఎక్కడైనా మగవాడు లేడీస్ని ఎత్తుకుపోతాడు. లేడీస్ని ఎత్తుకుపోవడం చూసేవా? ట్రాన్స్జెండర్ లేడీస్ని ఎత్తుకుపోయాడు అఘోరి శ్రీనివాస్. ఆడి పేరు కూడా ఇప్పుడు అందరూ ఒక కొత్త ట్రెండ్ తయారైంది. నా పేరు బ్రహ్మంగారు దాంట్లో ఉంది, కాలజ్ఞానంలో నా పేరు ఉంది, నేనే బ్రహ్మంగారు అంశ అని ఇలా వస్తున్నారు. బ్రహ్మంగారు అవతారాలని వచ్చేస్తున్నారు. సో అఘోరి శ్రీనివాస్ గారి పేరు కూడా ఉండి అనమాట. లేపుకెళ్ళిపోయాడు ఏకంగా. సో ఎక్కడైనా విచిత్రాలు జరుగుతాయి అన్నాడు. ఆడవాళ్ళు లేపుకెళ్ళిపోతారు. లెస్బియన్స్ అని చెప్పింది వర్షుని. సో ఈ విధంగా రకరకాలుగా మారిపోతాయి అన్నమాట. సో అప్పుడు శని హ్యుమానిటీ విలువలు తగ్గిపోతాయి అన్నారు. ఇవన్నీ జరిగిపోయినాయి. శని ఇంకా 2.5 years ఉంటాడు ఇక్కడ ఈ మీన రాశిలో. తర్వాత 2.5 yearsలో మేష రాశిలోకి వస్తాయి. వచ్చినప్పుడు రోగాలు వస్తాయి అన్నాడు. రకరకాల రోగాలు. ఇప్పుడు కమింగ్ ఇయర్లో కరోనా లాంటి వ్యాధులు వస్తాయరా అంటే వీళ్ళకి భయవేసేసి జనాలు నందెడుతున్నారు అనమాట. ఏంటి భయపెడుతున్నాడు. అసలు జ్యోతిష్కులు భయపెట్టి డబ్బులు దొబ్బేవాళ్ళు వదిలేస్తారు. మన గురువుగారైన బ్రహ్మంగారు, మన గురువుగారైనటువంటి వంగమామ,
మన గురువుగారు అయినటువంటి నాస్ట్రాడామస్ గురించి చెప్తుంటే చూడు ఎలా అంటున్నారు. కాబట్టి 2027.5లో రోగాలు వైరస్లు వస్తాయన్నారు. శని మేషరాశిలోకి వచ్చినప్పుడు వర్షాలు తగ్గుతాయన్నారు. తగ్గుతాయి. నెక్స్ట్ 2.5 years అక్కడి నుంచి శని వృషభ రాశిలోకి వస్తాడు. తర్వాత రోగాలు ప్రబలుతాయి అన్నారు, మరణాలు ఉంటాయి అన్నారు. బాగుంది. ఆ తర్వాత శని అంటే 2030కి దగ్గరికి వచ్చాం. అనదర్ ఇంకో 2.5. అప్పుడు యమదూతలు క్రిందకు వస్తారన్నారు. కరాళ నృత్యాలు చేస్తారన్నారు. అంటే డెత్స్ ఉంటాయి, కామన్. వార్స్ జరుగుతాయి అన్నారు. ఇప్పుడు ఆపుతారా ఎవరైనా? పాకిస్తాన్ ఇండియా వార్ని ఎవడన్నా ఆపగలుగుతాడా? యుక్రెయిన్ ఇది దానికి రెజల్యూషన్ వస్తుంది. ఇప్పుడు రెజల్యూషన్ వస్తుందని చెప్పారు. ఇది ఉక్రెయిన్ రష్యా వార్కి ఏదో ఒకటి అయిపోద్ది అనమాట, అగ్రిమెంట్స్ అన్నీ. సో ఇలా వింతలు చెప్పారు. సో ఆనందనామ సంవత్సరం వచ్చేస్తుంది. ఆ ఆనందనామ సంవత్సరంలో కలియుగ లక్షణాలు మారతాయి అన్నారు. వీళ్ళు ఏమనుకుంటారు, కలియుగాంతం గురించి ఎక్కడా కూడా క్లియర్గా చెప్పలేదు. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానంలో కానీ ఎక్కడా కూడా వీళ్ళు ఇప్పుడు అయిపోతుంది అనలేదు. ఆ యుగ ధర్మాలు మారిపోతున్నాయి. మానవులంతా డిటేరియరేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఏమైపోతారు, మంచోళ్ళు అయిపోతారు సడన్గా. ఎలా మంచోళ్ళు అయిపోతారు? ఇప్పుడు ఎండాకాలం వాటర్ క్యాంప్స్ పెడుతున్నారా లేదా? మంచినీళ్ళు మజ్జిగలు అంటే ఎక్కడ చచ్చిపోయింది మానవత్వం? చచ్చిపోలేదు. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మనకి హ్యూమన్ విలువలు తగ్గిపోతాయి అన్నారు. యుద్ధాలు జరుగుతాయి, బాగానే ఉంది. 2000 కలియుగము కస్ప పీరియడ్లో నడుస్తున్నాం అన్నారు. ఇప్పుడు సగం అయిపోయిందంట సంధికాలం. ఎక్కడి నుంచి ఎక్కడికి? కలియుగం నుంచి ఈ యొక్క సత్యయుగానికి. వీళ్ళు ఏదో చూసినట్టు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అలా చెప్పారు, వేదవ్యాసుల వారు 4,32,000 సంవత్సరాలు చెప్పారు, స్కేల్ ఎట్టి కొలిచినట్టుగా. ఆయనేమో అది చెప్పారు, వీళ్ళేమో ఇది చెప్పారు. రాముడు పుట్టాడన్నారు, రాముడు మటన్ తిన్నాడంటాడు మా గురువు గారు ఒక ఆయన. రాముడు ఏకంగా సొసైడ్ చేసుకొని చచ్చిపోయాడు అన్నారు. వీళ్ళతో రాముడు చూసేసినట్టు మటన్ వీళ్ళ వండి పెట్టినట్టు. అలాగే వీళ్ళు కూడా కాలజ్ఞానం కొలిచేసినట్టు. గ్రంథాలు ఉంటాయి, డీకోడింగ్ ఉంటుంది, కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలు ఉంటాయి. అవన్నీ నేను ఒక ప్రొఫెసర్ని నేను చూశాను. ఐ టాక్డ్ విత్ ఆల్ ద కందిమల్లాయపల్లి టెంపుల్ అథారిటీస్. ఐ హావ్ సీన్ ఆల్ ద transcripts and then I'm talking. I came before the camera and I'm giving you all the instructions. ఇది తెలుసుకోకుండా ఎవడో పంతులు చెప్పినట్టు వాళ్ళకి ఏదో కామెంట్స్ పెట్టినట్టు పెంచితే this is not good and this is not fair. And now coming to the point, 2025లో నాస్ట్రాడామస్ వంగాబాబా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏం చెప్పారంటే, యూరోప్లో ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది, యుద్ధం జరిగి కాంటినెంట్స్ పాపులేషన్ తగ్గిపోద్ది అన్నారు. ఇదిగో జరుగుతుంది ఉక్రెయిన్ రష్యా యుద్ధం. యూరోప్లోనే అన్ని యూరోపే సెంట్రల్ ఫిగర్ అయిపోతుంది అన్నారు. 2028కి ఇస్రో మొన్నే రిలీజ్ చేసింది శుక్రయాన్. ఇప్పుడు మనం చంద్రుడి మీదకి వెళ్ళిపోయాం, మంగళయాన్ మంగళం మీద వెళ్ళిపోయాం, ఇప్పుడు శుక్రయాన్ మీదకి వెళ్తున్నాం. వాళ్ళు కూడా అదే చెప్పారు. 2028వ సంవత్సరంలో శుక్రుడి మీదకి వెళ్ళిపోయి దాన్ని ఎనర్జీ రిసోర్స్ గా మనం వాడుకుంటామని చెప్పారు. నెక్స్ట్ కమింగ్ టు 2033, సునీత విలియమ్స్ మొన్న వెళ్ళింది, అంతరిక్షానికి వెళ్ళి ఫోటోలు తీసింది. ఫోటోలు తీస్తే నార్త్ అండ్ సౌత్ పోల్స్ దగ్గర కన్నాలు పడ్డాయి, పగుళ్ళు కనబడ్డాయి. సో అతి త్వరలో సైంటిస్టులు చెప్తున్నారు, నేను ఒక ప్రొఫెసర్ అంటే నేను కూడా ఒక సైంటిస్ట్నే, హౌ డేర్ దిస్ పీపుల్ విల్ క్రిటిసైజ్ మీ. ఇక్కడ ఆ పోల్స్ దగ్గర ఉన్నటువంటి ఆ ఐస్ అంతా కూడా కరిగిపోతుంది. నాస్ట్రాడామస్ చెప్పాడు, వంగాబాబా చెప్పింది. 2030లో పోలార్ ఐస్ క్యాప్స్ అన్నీ కూడా ఇవన్నీ కరిగిపోయి గ్లోబల్ సీ లెవెల్స్, ఓషన్స్ అన్నీ కూడా సీ లెవెల్స్ అంతా వాటర్ పెరిగిపోద్ది, నీళ్లు కరిగిపోయి హిమాలయాల్లో మంచు కరిగిపోతుందని చెప్పారు. నెక్స్ట్ 2076లో కమ్యూనిజం అతి తక్కువగా జ్యోతి బసు ఉన్నప్పుడు ఒక తొక్కేసాం జ్యోతి బస్సుని. మా గురువు గారు అయినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ వచ్చినప్పుడు కమ్యూనిజం ఎంతో అటాక్ చేసినప్పుడు, ఆనంద్ మార్గాన్ని తొక్కేసినప్పుడు ద కమ్యూనిజం విల్ డై అని చెప్పారు. మళ్ళీ మన మమతా బెనర్జీ వచ్చింది. ఎక్కడుంది మరి కమ్యూనిజం? అంతమైపోలేదా? ఇప్పుడు మళ్ళీ తిరగబడుతుందంట. కమ్యూనిజం వచ్చి మల్టీనేషనల్స్ వరల్డ్ వైడ్ లో ఎక్కువైపోతుందంట. చేతనైతే ఈ పార్టీలను కమ్యూనిజం ఆపమనండి చూద్దాం. 2076కి అయిపోద్ది. తర్వాత 2130కి హ్యుమానిటీ విల్ మేక్ కాంటాక్ట్స్ విత్ ద ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్. అంటే ఏలియన్స్ అంటున్నాం. ఇప్పుడు అమెరికాకి మనకి కనెక్షన్స్ లేవా? ఏరోప్లేన్ మీద వెళ్ళిపోవట్లేదా? లండన్ వెళ్ళిపోవట్లేదా? అలాగే మనం కూడా వేరే ప్లానెట్స్ మీదకి వెళ్ళిపోతాం. ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయో తెలుసా వీళ్ళకి? ఒక సూర్యుని పట్టుకొని బిల్డప్గా 9 గ్రహాలు ఉన్నాయి అంటారు. 3200 కోట్ల సూర్యుళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనకు ఆకాశంలో కనబడే ప్రతి చుక్క ఒక్కొక్క సూర్యుడు. సూర్యుడు ఒక్కడే ఒంటరిగా కూర్చోడు, ఆయనకి బోర్ కొడుద్ది. కాబట్టి ఫ్యామిలీని మనకులాగా ఫ్యామిలీలు ఏర్పాటు చేసుకుంటాడు. చంద్రుడు, కుజుడు, మార్సు, గీర్సు ఇలాగా. సో వాళ్ళందరూ అలాంటి 3200 కోట్ల సోలార్ కుటుంబం. ఇవన్నీ కూడా ఏమవుతుందట, వాళ్ళతో ఎలియన్స్ ఉంటారు, వాళ్ళతో మనం ఫ్యామిలీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తాం. వచ్చేస్తారు వాళ్ళు మన దగ్గరికి, వచ్చేస్తారు, మాట్లాడతారు. ఇప్పుడు అమెరికాకు వస్తుందని ఉన్నాయి కదా ఎలియన్స్ వస్తున్నారని. ఇదంతా ఫిక్షన్ స్టోరీ
స్టోరీ లాగా ఇంగ్లీష్ స్టోరీ లాగా ఉన్నాయి, ఇంగ్లీష్ పిక్చర్ లాగా, కానీ జరుగుతున్నాయి. అమెరికా వాళ్ళు డిస్క్లోజ్ చేయట్లా. నెక్స్ట్ వన్ 2170 వైడ్ స్ప్రెడ్ డ్రాట్ వచ్చేస్తుంది. మొత్తం కాంటినెంట్ లో ప్లానెట్ అంతా, ఒక్క ఇండియాలోనే కాదు, ఎండిపోతాయి చెట్లన్నీ. మనం ఎండిపోకుండానే డిఫారెస్టేషన్ మనమే నరికేస్తున్నాం. నెక్స్ట్ వన్ 3005 ఎర్త్ ఏమవుతుందంటే మార్షియన్ సింధు నాగరికత, సనాతన ధర్మం సింధు నాగరికత అంటున్నారు కదా, మార్షియన్ సివిలైజేషన్ వస్తుందని చెప్తున్నారు. సింధు నాగరికత ఎక్కడికో పోద్ది అనమాట. తర్వాత 3797 సంవత్సరం ఎర్త్ని ఖాళీ చేసేయండి రా అని ఇప్పుడు మనకి సైక్లోన్ వస్తాయి, ఖాళీ చేసేయమని గవర్నమెంట్ ఎన్ఫోర్స్ చేస్తుంది. అలా ఎలా అయితే ఖాళీ చేసేయమంటే ఎర్త్ని దగ్గరుండి అందరినీ ఖాళీ చేపించేస్తారు. ఎందుకంటే ఆక్సిజన్ అయిపోతుంది, టపటప రాలిపోతాం మనం, తిండి ఉండదు, నో వాటర్, భయంకర పరిస్థితులు. ఆ తర్వాత అండ్ సినిమా ఎండ్ పడిపోద్ది 5079తో ద వరల్డ్ విల్ కమ్ టు అన్ ఎండ్ అయిపోయింది. ఇది చెప్పారమ్మా. అందుకని మనం భయపడక్కర్లేదు. దానికి సొల్యూషన్ చెప్పారు. ఏమని చెప్పారు? అరే నాయనలారా, అక్రమ సంబంధాలు తగ్గించండి, తర్వాత ధర్మంగా న్యాయంగా పేదవాళ్ళకి సేవలు చేయండి, అనాథలకు సేవ చేయండి, వికలాంగులకు సేవలు చేయండి, ఆడవాళ్ళకి రక్షించండి, తర్వాత సన్యాసులకు సేవ చేయండి, అనాథ పిల్లలు, ఇదే ధర్మంగా నడుచుకోమన్నారు. కృష్ణుడు చెప్పింది కూడా అదే. ధర్మంగా నడుచుకోనంటే మనం ఏం చేస్తాం? ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు భగవంతుడిగా వచ్చి ఆయన ఏం చెప్పాడు? ధర్మానికి అధర్మానికి యుద్ధం చేయిస్తే ఆ పనికి మాలిన గాంధారి వచ్చి కృష్ణుడిని, కృష్ణ వాళ్ళ పిల్లలే దొంగ వెధవలు, అదే పెద్ద దొంగముండా, వచ్చి ఏమంటుంది, నువ్వు అన్యాయం చేసావంటే కృష్ణుడికి మండింది. ఓకే అత్త అంటే నాకు ఒక వరం ఇవ్వు, ఈసారి యుగం నాకు వదిలేయంది. వదిలేశాడు కృష్ణుడు. అందువల్లనే కలియుగంలో ఏమవుద్దంటే ఇప్పుడు ఆ ధర్మానికి యుద్ధం. కృష్ణ ఐ డోంట్ ఇంటర్ఫియర్ అని చెప్పేశాడు. అందువల్ల శ్రీకృష్ణుడు మీరు కోటేసుకోండి రా, మీరు అన్యాయాలు చేసేసుకోండి, కోటేసుకోండి, నరికేసుకోండి, నేను చూస్తూ ఉన్నాను. ఆయనే వెంకటేశ్వర స్వామి అలా కూర్చుంటాడు, కలెక్షన్ చేసుకుంటూ ఉంటాడు పైసలు. ఇదమ్మా. కాబట్టి ద వరల్డ్ విల్ కమ్ టు అన్ ఎండ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎవరికైనా కాలజ్ఞానం తాళపత్ర గ్రంథాలు చదివి చెప్తున్నాను. రామయోగి అనే ఒక ఆయన చేత మనం చూసాం. బనగానపల్లి నుంచి పెద్దలు వచ్చారు. ఇందాక ఎక్స్ మేయర్ సత్యనారాయణ గారు నాతో మాట్లాడారు. వీళ్ళందరూ పెద్ద ఏజ్డ్ పర్సన్స్, వాళ్ళ బ్రహ్మంగారి శిష్యులు, మాణికేశ్వరి మాత శిష్యులు. వీళ్ళకంటే ఎక్కువ తెలుసా? వీళ్ళు అయిపోయి భయం వేసి చచ్చిపోకూడదు మనం అని చెప్పేసి చచ్చిపోకూడదు. వరల్డ్ ఎండ్ అవ్వదు, వరల్డ్ స్కేల్స్ డిఫరెన్స్ ఉంటాయి. అంటే 365 రోజులు మన భూమి మీద ఈజ్ ఈక్వల్ టు 1 డే దేవలోకంలో. అలా కొన్ని స్కేల్స్ డిఫరెన్స్ వల్ల 4,32,000 అని చెప్పినటువంటి వ్యాసులు వారు, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కంక్లూడింగ్ ఎండింగ్, వంగా బాబా గారి కంక్లూడింగ్ ఎండింగ్, ఈ నాస్ట్రాడమస్ కంక్లూడింగ్ ఎండింగ్, వేదవ్యాసుల కంక్లూడింగ్ ఎండింగ్ అంతా ఒకటే పాయింట్. అదనమాట మా గురువుగారు అయినటువంటి కిరాల వేదవ్యాస్ గారు IAS PhD. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే 1999 కలియుగాంతం అంటే అయిపోయి గురువుగారు ఇంకెందుకు చదువుకోవడం, మనం చచ్చిపోతాం కదా అని అనేవాడిని. యుగ ధర్మాలు మారతాయి. అవన్నీ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోస్లో చెప్దాం. ప్రజల్ని కొంచెం స్లోగా ఎడ్యుకేట్ చేయాలి, ధర్మ మార్గం వైపు తీసుకురావాలి. అది నేను అనేది. థ్యాంక్ యూ గురుగారు, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అమ్మా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.